ప్రమాణ స్వీకారానికి జగన్ ప్రమాణ స్వీకారానికి తేడా ఏంటంటే జగన్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు అది వచ్చారు. అప్పుడు తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇట్లాంటి అనేక మంది వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారి దానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు. ఆ రోజున జగన్కి ఎన్డీఏ యూపీఏ అని కాకుండా తనని అభిమానించేవాళ్ళు లేదా తనతో స్నేహంగా ఉండేటటువంటి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వచ్చారు చంద్రబాబు గారి దానికి. దాంతో పాటుగా రాజకీయాలకి అతీతంగా వ్యవహరిస్తున్నటువంటి నటులు రజనీకాంత్ గారి చిరంజీవి గారు. ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నారు చిరంజీవి, తర్వాత రాజకీయాలను వదిలేశారు. జనసేనకి మొన్నటిసారి పవన్ కళ్యాణ్కి అభినందనలు చెప్తూ పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్షించారు, అంతే తప్పించి రాజకీయ జోక్యం చేసుకోలేదు. ఈవెన్ ప్రచారం చేస్తారని చెప్పినా కూడా ఆయన చేయలేదు. అలాంటి బాధ్యతాయుతంగా ఉన్నారు. అటు చిరంజీవి ఇటు రజనీకాంత్ లాంటి అగ్రనటులు వచ్చి ఈ ప్రమాణ స్వీకారంలో అభినందించడం అన్నటువంటిది కీలకమైన అంశం. అదే సమయంలో జగన్కి అట్లాంటి గౌరవాలు అయితే సినీ రంగం నుంచి అయితే దక్కలేదు. ఓవరాల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చారు, అమిత్ షా వచ్చారు, నడ్డా వచ్చారు, ఇట్లాగా అనేక మంది భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు వచ్చారు. అప్పుడు జగన్కి అట్లాంటి ఛాయిస్ లేదు.